రామరాజు గారు, స్వామి వివేకానంద గారు లాంటి వ్యక్తులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. కానీ అలాంటి యువకులకి ఈరోజు రాజకీయాల్లో ఏ రకమైన వారసత్వం, ఏ రకమైన అవకాశాలు రాజకీయాల్లో లేవు. యువకులకి రాజకీయాల్లో ప్రధానమైన హక్కుదారులు ఈ దేశంలో ఉన్న కేవలం ఓటర్లు మాత్రం. యువకులకి ఏంటంటే కేవలం రాజకీయ నాయకులు ఓటర్లుగానే చూసుకున్నారు. అలా ఓటర్లు కాదు, ఈ రాజకీయ వ్యవస్థలో వాళ్ళకి భాగం ఇవ్వాలి, ఈ రాజకీయ ప్రభుత్వంలో వాళ్ళకి హక్కుదారులకు ఇవ్వాలి. అలా ఇవ్వలేనప్పుడే ఇలాంటి యొక్క సమస్యలు వస్తాయి. ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే అవినీతి మీద కూడా ఈ యొక్క అక్కడ చేస్తున్న ప్రభుత్వం మీద అవినీతి అనేది కూడా ప్రధానమైన అంశం. మన దేశంలో కూడా చాలా అంటే మన దేశంలో ఉన్న ఏదైతే దోచుకున్న సంపద ఉందో సిస్బెక్లో దాచుకుంటున్నారు. అంటే ఆ స్థాయి అంటే కేవలం నేపాలే కాదు, నేపాల్ మించిపోయే అవినీతి మన దేశంలో ఉంది. అలాంటి అవినీతిని యువకులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. యువకులు రాజకీయాల్లోకి దూరిపోవాలి. ఎందుకంటే రాజకీయాల్లోకి ఎవరో ఏ అవకాశాలు ఇవ్వరు. ఎందుకంటే కేవలం వారసత్వం మాత్రమే కొనసాగుతుంది. కాబట్టి రాజకీయాల్లో యువకులు చాలా యాక్టివ్గా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఉద్యమంలో ప్రధానంగా అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఒక వ్యక్తి అక్కడ మేయర్గా కొనసాగుతారు. ఆయన కూడా ఈ ఉద్యమానికి చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. మన దేశ రాజకీయ వ్యవస్థ మార్పు అనేది ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెపోటిజం ఏదైతే ఉందో అది చాలా భయంకరమైనది. అక్కడ పిల్లలు అంటే మనమే కాకుండా రేపు మన పిల్లల్ని కూడా ఇదే ఈరోజు మనం ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నామో రేపు మన పిల్లలు కూడా ఇదే రాజకీయ నిరుద్యోగులుగా మెలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం మీద అక్కడ ఉన్న ప్రజలు అంటే తట్టుకోలేక వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వ అవినీతిని ఎప్పుడైతే ప్రశ్నించారో అప్పుడు ఏదైతే సోషల్ ప్లాట్ఫామ్ మొత్తం ఆపివేయడం జరిగింది. దేశ రాజధాని మంత్రి ఎవరైతే ఉన్నారో ఎందుకు రాజీనామా చేశారు? అదే అన్నాను, రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే వీళ్ళు ప్రశ్నించిన దానికి ప్రభుత్వాలు జవాబు చెప్పాలి. ప్రజలు ప్రశ్నించినప్పుడు, ఓటర్లు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వాలు జవాబులు చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో